ఒకే సమయానికి చాలామంది శిశువులు జన్మిస్తూ ఉంటారు. ఒకే సమయానికి. కానీ అదే బిడ్డ అదే సమయానికి పుట్టిన కోటీశ్వరుడు ఉన్నాడు. అదే సమయానికి అదే పుట్టిన బిడ్డ లక్షాధికారి ఉన్నాడు. అదే సమయానికి పుట్టిన ఒక మనం అంటే లేబర్ అనేవాడు వాడకూడదు. వాళ్ళు హెల్పర్స్ కింద ఉన్న వాళ్ళ పిల్లలు గూడా ఉన్నారు. ఏవండీ? అంటే ఎక్కడ ఇది జరుగుతుంది అంటే, ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటి? నువ్వు ఏ తల్లి గర్భవాసంలో ప్రవేశించాలి అని నిర్ధారించుకున్నామో అనేది. అదే విధంగా శిశువు ఎంచుకుంటాడు. తన కర్మల్ని నివృత్తి చేయడానికి నేను ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించాలి అనేది. ఇవాళ మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అంటే, ఒక హోంవర్క్ ఉంది. ఇవాళ మీరు పూర్తిగా చేశారు. రేపటికి పెండింగ్ ఉంటుందా? ఉండదు. అదే మీరు ఇవాళ చేయలేదు. రేపటికి పెండింగు. ఎల్లుండికి ఇంకా డబలు. అలా మనం పెంచుకుంటూ పోతుంటాం. అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారమే మానవ యొక్క జీవన శైలి, జీవన విధానం అనేది ఏర్పడింది అనేది ప్రస్ఫుటంగా చెప్పబడుతుంది. కానీ కొంతమంది దీన్ని ఒప్పుకోరు. ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వేద సమ్మతమైనటువంటి విషయాలు. దాంట్లో క్షుణ్ణంగా నిజ నిర్ధారణగా కొన్ని చెప్పడం జరిగింది. వాటిని ప్రమాణంగా చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఒకే శిశువు కోటీశ్వరుడై ఉన్నాడంటే పూర్వజన్మలో వారు చాలా కష్టపడి ఉండి యోగించే సమయానికి వారు అంతర్ధానం పొందినప్పుడు మరుసటి దశలో అంటే మరు జన్మలో వారు వడ్డించిన విస్తరాకులో పుట్టడం జరుగుతుంది. దానివల్లనే యోగించడం అంటాం.